4th class English, Blossoms 4, English Reader, Unit 1, 3 Butterflies. పేజ్ నెంబర్ 4లో గ్లోజరీ ఇవ్వడం జరిగింది. గ్లోజరీ అంటే పదజాలము లేదా పదకోశము. గ్లోజరీ GLOSSARY, గ్లోజరీ. గ్లోజరీ అంటే పదజాలము, పదజాలము లేదా పదకోశము. పదకోశము అంటే పదాల యొక్క అర్థాలు అందులో ఉంటాయన్నమాట. దాన్నే మనం గ్లోజరీ అంటాం. ఇందులో 5 పదాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క అర్థాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని చదివి తెలుసుకుందాం. ఇందులో మొదటిది నెక్టార్. నెక్టార్ అంటే మనకి తెలుగులో అమృతం లేదా మకరందం. మకరందం. నెక్టార్ అంటే మకరందం. తేనె లేదంటే సింపుల్గా తేనె లేదా అమృతం అని కూడా అంటారు దాన్ని. అమృతం. నెక్టార్ అంటే మకరందం, తేనె, అమృతం ఇలాంటి అర్థాలన్నీ తీసుకోవచ్చు. నెక్టార్ ఆఫ్ గాడ్స్ అంటే దేవతల అమృతం. నెక్టార్ లైక్ హనీ, తేనె వంటి అమృతం. నెక్టార్ ఆఫ్ ఫ్లవర్స్, పూల యొక్క తేనె, పూల తేనె. ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్టార్ అంటే ఇవ్వడం జరిగింది చూడండి. ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. నెక్టార్ అంటే ఏ స్వీట్ లిక్విడ్, ఏ స్వీట్ SWEET, ఏ స్వీట్ లిక్విడ్ LIQUID, లిక్విడ్. ఏ స్వీట్ లిక్విడ్. స్వీట్ లిక్విడ్ అంటే తీయని ద్రవ పదార్థం అని అర్థం. ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్, ప్రొడ్యూస్డ్ PRODUCED, ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేయబడినటువంటి. ఎవరి చేత? బై ప్లాంట్స్, బై ప్లాంట్స్ PLANTS, ప్లాంట్స్. అండ్ కలెక్టెడ్ బై బీస్ అంటే ఈ తేనెని లేదా మకరందాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు? మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. మరి ఇవి ఎవరి చేత కలెక్ట్ చేయబడతాయి అంటే సేకరించబడతాయి. ఇక్కడ కలెక్టెడ్ బై బీస్ అంటే తేనెటీగల చేత సేకరించబడతాయి అని అర్థం ఇక్కడ. అండ్ కలెక్టెడ్ బై COLLECTED, కలెక్టెడ్ బై బీస్, బై బీస్. A sweet liquid produced by plants and collected by bees. Nectar అంటే a sweet liquid produced by plants and collected by bees. దీన్ని తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే మనం మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడి తేనెటీగలు సేకరించిన తీయని ద్రవ పదార్థం అని చెప్పుకోవాలి. మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడి తేనెటీగలు సేకరించిన తీయని ద్రవ పదార్థం. మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడి తేనెటీగలు సేకరించిన అంటే తేనెటీగల ద్వారా సేకరించిన తీయని ద్రవ పదార్థం అని అర్థం. దేనికి? ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్ అనేదానికి. సింపుల్గా నెక్టార్ అంటే తేనె,
లేదా మకరందం అని అర్థం. నెక్టార్, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. రెండవది షెల్టర్, SHELTER, షెల్టర్. షెల్టర్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. ఏ ప్లేస్, PLACE, place, that, THAT, that protects, PROTECTS, protects. A place that protects one from bad weather, from bad weather, BAD, bad weather, WEATHER. A place that protects one from bad weather. దీని అర్థం ఏంటి? అననుకూల వాతావరణం నుండి ఒకరిని రక్షించే ప్రదేశం. అననుకూల వాతావరణం, అనుకూల వాతావరణం అయితే గొడవలేదు. అననుకూల వాతావరణం నుండి, వాతావరణం నుండి అననుకూల వాతావరణం నుండి ఒకరినవ్వచ్చు, ఎక్కువ మందిని అవ్వచ్చు. ఇక్కడ అలా ఇచ్చారు కదా. ఒకరిని రక్షించే ప్రదేశం, రక్షించే ప్రదేశం, అది షెల్టర్ అంటే. సింపుల్గా షెల్టర్ అంటే తెలుగులో ఆశ్రయం, ఆశ్రయం అని అర్థం. షెల్టర్స్, దీనికి ఎస్ చేర్చామనుకోండి అది ప్లూరల్ అవుతుంది, ఆశ్రయాలు అని రాసుకోవాలి. అప్పుడు షెల్టర్ ఆశ్రయం, షెల్టర్స్ ఆశ్రయాలు. షెల్టర్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. ఈ పదం గురించి ఇంకా చెప్పుకోవాలంటే మనం షెల్టర్డ్, SHELTERED, షెల్టర్డ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్, గతంలో జరిగిపోయినటువంటిది అనమాట. ఆశ్రయం పొందిన, దీని అర్థం ఆశ్రయం పొందిన, ఆశ్రయం పొందిన, ఆశ్రయం పొంది, లేదా ఆశ్రయం పొందాడు, ఆశ్రయం పొందాడు. ఆశ్రయం పొందింది, ఆశ్రయం పొందారు, ఆశ్రయం పొందాయి, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ది హట్, HUT, హట్. హట్ అంటే గుడిసె. ది హట్ షెల్టర్డ్, SHELTER, షెల్టర్డ్, షెల్టర్డ్ హిమ్, HIM. ద హట్ షెల్టర్డ్ హిమ్ ఫ్రమ్ ఏ కోల్డ్ విండ్, ఫ్రమ్ ఏ కోల్డ్ విండ్, COLD, కోల్డ్ విండ్, WIND, విండ్. కోల్డ్ విండ్ చల్లని గాలి. చల్లని గాలి నుండి, చల్లని గాలి నుండి ఆ గుడిసె, హట్ అంటే గుడిసె, లేదా గుడిసె అతనికి ఆశ్రయం ఇచ్చింది, అతనికి ఆశ్రయం ఇచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. ద హట్ షెల్టర్డ్ హిమ్ ఫ్రమ్ ఏ కోల్డ్ విండ్, చల్లని గాలి నుండి ఆ గుడిసె అతనికి ఆశ్రయం ఇచ్చింది, అతను తలదోచుకోవడానికి అవకాశం కల్పించింది అని అర్థం. షెల్టర్ ఆశ్రయం, తలదాచుకోవడానికి ఉపయోగపడినటువంటి ఒక ఆశ్రయం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. మూడవది పెబల్స్, PEBBLES, పెబల్స్.
పెబల్స్ అంటే స్మాల్ స్టోన్స్. పెబల్స్ అంటే తెలుగులో గులక రాళ్ళు. గులక రాళ్ళు. పెబల్స్ గులక రాళ్ళు. స్మాల్ స్టోన్స్ SMALL స్మాల్ స్టోన్స్. STONES స్టోన్స్. స్టోన్స్ అంటే రాళ్ళు, స్మాల్ అంటే చిన్న. చిన్న రాళ్ళు, చిన్న రాళ్ళు అని అర్థం. ఇంగ్లీష్లో పెబల్స్ అంటే స్మాల్ స్టోన్స్, చిన్న రాళ్ళు లేదా గులక రాళ్ళు అని అర్థం చేసుకోవాలి. నాలుగో పదం డిస్మే. DISMAY డిస్మీ. DISMAY డిస్మీ. డిస్మీ అంటే నిస్పృహ. నిస్పృహ. దీనికి పావుతు నిస్పృహ. నిస్పృహ. డిస్మీ అంటే నిస్పృహ. దీనికి మరొక పదం ఇంగ్లీష్లో సమానమైనటువంటి అర్థం వచ్చే విధంగా డిప్రెషన్ అని కూడా చెప్పచ్చు. డిప్రెషన్. DEPRESSION డిప్రెషన్. డిప్రెషన్ అన్న నిస్పృహ అని అర్థం. ఇక్కడ ఇచ్చారు చూడండి. డిస్మీ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఏ ఫీలింగ్ FEELING ఏ ఫీలింగ్ అంటే భావన ఆఫ్ అన్హ్యాపీనెస్. అన్హ్యాపీ HAPPINESS అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ DISAPPOINT డిసప్పాయింట్మెంట్ MENT డిసప్పాయింట్మెంట్. ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. దీన్ని తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే అసంతృప్తి మరియు నిరాశ యొక్క భావన. అసంతృప్తి మరియు నిరాశ యొక్క భావన. డిస్మీ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. అసంతృప్తి మరియు నిరాశ యొక్క భావన. ఆ విధమైనటువంటి భావనతో ఉండడం డిస్మీ అంటాం. నిస్పృహ చెంది ఉండడం, నిరాశ చెందిపోయి ఉండడం, అసంతృప్తితో ఉండడం, ఇవన్నీ కలిపి డిస్మీ అంటే నిస్పృహ అని అర్థం చేసుకోవాలి. డిస్మే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఐదవది చేజ్డ్. CHASED చేజ్డ్. చేజ్ అంటే వెంటబడడం, వెంబడించడం, తరవడం ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. చేజ్డ్ అంటే తెలుగులో వెంబడించెను. చేజ్డ్. వెంబడించాడు, వెంబడించింది, వెంబడించిరి అలా అర్థాలు తీసుకోవచ్చు. అలాగే తరిమెను, తరిమాడు, తరిమింది, తరిమారు ఇన్ని రకాలుగా అర్థాలు తీసుకోవచ్చు. చేజ్డ్ అంటే ఇక్కడ ర్యాన్ ఆఫ్టర్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్ అని ఇవ్వడం జరిగింది. ర్యాన్ ఆఫ్టర్ సమ్వన్ ఒకడు వెనకాల పరిగెట్టడం. ఎందుకు? టు క్యాచ్. ఒకరైనా అయ్యి ఉండొచ్చు, అనేక మంది అయ్యి ఉండొచ్చు. ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ వెంబడించాను అని అర్థం. ర్యాన్ ఆఫ్టర్ సమ్వన్ టు క్యాచ్. ర్యాన్ ఆఫ్టర్ సంథింగ్ టు క్యాచ్. ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ దెమ్. ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ దెమ్ రకరకాలుగా అర్థాలు చేసుకోవచ్చు అనమాట. సందర్భాన్ని బట్టి మనం ఈ పదాన్ని ఉపయోగించుకోవచ్చు. ర్యాన్ ఆఫ్టర్ RAN ర్యాన్. AFTER రన్ అంటే పరిగెత్తడం. ర్యాన్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్. ర్యాన్ ఆఫ్టర్ సమ్వన్ SOME సమ్ వన్. ఆర్ సంథింగ్
SOME సంథింగ్, THING సంథింగ్. టు క్యాచ్, టు క్యాచ్, CATCH క్యాచ్. ఇంకా పొడిగించి దెమ్ కూడా యాడ్ చేయొచ్చు, THEM దెమ్. ran ఆఫ్టర్ సమ్వన్ టు క్యాచ్, ran ఆఫ్టర్ సంథింగ్ టు క్యాచ్, ran ఆఫ్టర్ టు క్యాచ్ దెమ్. ఇలాగా రకరకాలుగా అనేకమైనటువంటి సందర్భాలు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు ఈ పదాన్ని. హీ చేజ్డ్ ఎ థీఫ్, హీ చేజ్డ్, CHASED చేజ్డ్. ఎ థీఫ్, THIEF. హీ చేజ్డ్ ఎ థీఫ్, అతను దొంగను వెంబడించాడు. అతను దొంగనంటే ఒక దొంగే కదా అంచేత ఒక అని రాయగలదు. అతను దొంగను వెంబడించాడు, వెంబడించాడు. ఇలా అనేక ఉదాహరణలు తీసుకోవచ్చు. ఇవి క్లాస్ నెంబర్ 4 బ్లాజమ్స్ 4 ఇంగ్లీష్ రీడర్ యూనిట్ 1 పేజ్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి 3 బటర్ఫ్లైస్ పాఠంలోంచి గ్లోజరీ. వీటిని మనం చదువుతూ రాస్తూ అర్థం చేసుకున్నాం.